హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ నెల మీకు కలిసి వస్తుందో లేదో తెలుసుకోవాలనే ఆసక్తిగా ఉందా? మీ రాశి ఫలితాలు ఈ నెలలో ఎలా ఉండబోతున్నాయన్న విషయంపై మీకు ఉత్సాహంగా ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం? సో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో చెప్పబోయే టాపిక్ ఇది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మే నెల 2018 ఇది ఈరోజు అంటే మే నెల 10వ తారీఖు నుంచి జూన్ 10వ తారీఖు వరకు ఉండే రాశి ఫలాల గురించి నేను చెప్పబోతున్నాను. రొమాంటిక్ రిలేషన్షిప్లో విజయం సాధించాలన్నా లేదా మిమ్మల్ని ఈ నెలలో ఏది వరుస్తుందో తెలుసుకోవాలన్నా రాశి ఫలాల ద్వారా తెలుసుకోవచ్చు, ఒక అంచనా కూడా రావచ్చు. మరి ఈ నెలలో మీకు దాగున్న సర్ప్రైజుల గురించి కాస్త అవగాహన ఏంటో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ నెలలో ఈ రాశికి చెందిన వారి ఆదాయ అవకాశాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ నెలలో వీరు ఎక్కువగా సోషలైజ్ అవుతారు. అయితే ఏ ముఖ్యమైన విషయానికి కమిట్ అవ్వడం కానీ లేదా క్విట్ అవ్వడం కానీ చేయకండి. నెల గడుస్తున్న కొద్దీ మీరు ఎన్నాళ్ళు చేస్తున్న నెగోషియేషన్స్ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. తద్వారా మీరు గొప్ప లాభం పొందుతారు. అంతేకాక మీరు ఈ నెలలో కొన్ని విషయాలలో ఆందోళనకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇక మీకు కలిసి వచ్చే రోజులు ఏంటంటే 5, 15, 24. కలిసి రాని రోజులు 12, 16. ఇక రెండో రాశి చూస్తే వృషభ రాశి. ఈ నెలలో అమావాస్య తరువాత నుంచి మీరు కొంతకాలం నుంచి పూర్తి చేయాలనుకున్న పనులు కార్యరూపం దాల్చడం జరుగుతుంది. ఈ నెల మీరు చేపట్టిన పనులన్నీ ఆశించిన ఫలితాలను అందిస్తాయి. మీరు చేయవలసిందల్లా మీ లక్ష్యం వైపు గురి పెట్టడమే. ఏమాత్రం మీ ఏకాగ్రత తప్పకూడదు. ఈ నెలలో మీ వైపు ఎక్కువ మంది ఉంటారు. అయితే మీరు నమ్మదగిన కేవలం ఒక వ్యక్తి అభిప్రాయం మాత్రమే మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మరోవైపు మిమ్మల్ని ఎప్పుడూ అడ్డుకునే ఒక కనెక్షన్ నుంచి మీరు బయటపడితే మంచిది. కలిసి వచ్చే రోజులు మీకు 17, 19, 27. ఇక కలిసిన రోజులు 7, 20. ఇక మరో రాశి చూస్తే మిథున రాశి. ఈ నెల మొత్తం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ మానసిక సామర్థ్యం పెరుగుతుంది. పరిస్థితులను అవగాహన చేసుకొని అందుకు తగిన విధంగా మీరు సరైన నిర్ణయాలను తీసుకునే సామర్థ్యాన్ని సొంతం చేసుకుంటారు. ఈ నెల మధ్యలో మీ ఎనర్జీ మరింత పెరిగినట్టు అనిపిస్తుంది. ఈ ఏడాది మొత్తం మీకు అనుకూలంగా ఉంటుంది. ఊహించని పరిణామాలు చోటు చేసుకోవచ్చని మీరు భావించే అవకాశాలు ఉన్నాయి. ఇక కలిసి వచ్చే రోజులు 13, 18, 25. కలిసి రాని రోజులు 7, 22. ఇక మరో రాశి కర్కాటక రాశి. ఈ నెలలో మీరు ఎక్కువగా సోషలైజ్ అవుతారు. ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవుతారు. నిజానికి ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవ్వడాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు. మీరు చేయవలసిందల్లా మీ ఎమోషనల్ సైడ్పై ఎక్కువ దృష్టి పెట్టకూడదు. ఫ్లోతోనే వెళ్ళిపోండి. మరోవైపు మీ సోషల్ లైఫ్ ఇదివరకటిలాగే షైన్ అవ్వడం జరుగుతుంది. మీ సామర్థ్యం పూర్తిగా బయటకు వస్తుంది. ఇక కలిసి వచ్చే రోజులు 7, 18, 27. కలిసి రాని రోజులు 5, 24. ఇక మరో రాశి సింహరాశి. ఆర్థిక పరంగా పురోగతి సాధించడానికి ఈ నెలలో మీకు అనుకూల పరిస్థితులు ఎదురవుతాయి. మీ సహనమే మీకు మంచి ఫలితాన్ని అందిస్తుంది. మరోవైపు మీ సోషల్ లైఫ్పై మీరు ఫోకస్ చేయగలుగుతారు. ఈ నెలలో మీరు మీ ప్రణాళికలపై ఎవరితోనైనా చర్చించే అవకాశం ఉంది. అయితే మీరు తీసుకునే ప్రతి అడుగు రాబోయే రోజుల్లో తన ప్రభావం చూపిస్తుందని మీరు గుర్తించాలి. ఇక కలిసి వచ్చే రోజులు 8, 11, 23. కలిసి రాని రోజులు 22, 28. ఇక మరో రాశి కన్య రాశి. మీరు ఈ నెలలో సెటిల్ అయినట్లు భావిస్తారు. ఈ నెలలో మిమ్మల్ని ఎంతకాలం నుంచో వేధిస్తున్న వృత్తిపరమైన సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఎప్పటి నుంచో ఆచరించాలనుకుంటున్న పనిని ఆచరణలో పెట్టే ధైర్యం మీకు లభిస్తుంది. మరోవైపు రియల్ ఎస్టేట్కి సంబంధించిన అడుగులు వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది. కలిసి వచ్చే రోజులు 2, 18, 25. కలిసి రాని రోజులు 7, 23. ఇక తులారాశి. ఈ నెలలో మీరు డబ్బును అనుసరించే అవకాశాలు కలవు. మీ ఆర్థిక స్థిరత్వాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. మీ ఖర్చులను మీరు అదుపులో పెట్టుకోవాలి. మీ గతానికి చెందిన వ్యక్తి మిమ్మల్ని కలిసే అవకాశం ఉంది. మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటపడాల్సిన సమయం ఆసన్నమైనదని మీరు గుర్తుంచుకోవాలి. ఇక కలిసి వచ్చే రోజులు 17, 23, 27. కలిసి రాని రోజులు 7, 25. ఇక మరొక రాశి వృశ్చిక రాశి. ఈ నెల మధ్యలో ప్రేమ వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. మీ భాగస్వామితో ఆర్థిక విషయాలను చర్చించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు మీరు స్ట్రెస్ను ఎదుర్కొని ముందడుగు వేయాల్సి వస్తుంది. ప్రొఫెషనల్ సమస్యలు, పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకుంటే
మీరు కాస్త సంయమనం పాటించి పరిస్థితిని అదుపులోకి తెచ్చుకోవాలి. ఈ నెలలో ఆర్థికపరమైన సమస్యలు ఎదురవచ్చు. ఈ నెలలో మీరు శక్తివంతమైన పొజిషన్లో ఉన్నా కూడా మీరు వేయబోయే అడుగులను జాగ్రత్తగా చూసుకోవాలి. కలిసి వచ్చే రోజులు 5, 23, 25. కలిసి రాని రోజులు 7, 16. ఇక మరొక రాశి ధనుసు రాశి. మే 8న గ్రహస్థితుల వలన మీ పొజిషన్పై ప్రభావం పడి ఉండవచ్చు. అయితే మీరు ఈ పరిస్థితిని చక్కగా హ్యాండిల్ చేయగలరు. మీరు చేయవలసిందల్లా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. మీ చుట్టుపక్కల పరిస్థితులపై మీరు అంచనాకు వచ్చి వాటిని ఎలా ఎలివేట్ చేయాలో మీరు తెలుసుకోవాలి. మరోవైపు మిమ్మల్ని నిరుత్సాహపరిచే విషయాలను మీరు వదిలించుకోవడం మంచిది. కలిసి వచ్చే రోజులు 10, 18, 27. ఇక కలిసి రాని రోజులు 5, 22. సో ఫ్రెండ్స్, మరి ఈ రాసుల వాళ్ళకి మే 10 నుంచి జూన్ 10 వరకు ఎలా ఉన్నది అనేది నేను చెప్తున్న విషయం. సో ఒకవేళ మీ రాశులు ఇవైతే ఉంటే మీరు ఒకసారి మీ రాశులను పరిశీలించుకోండి. ఏదైనా ఉంటే సరి చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.